హాయ్ అందరికీ. శేఖర్ హడావిడిగా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండగా సెల్ రింగ్ అయింది. ఎవరబ్బా అని చూడగా వాళ్ళ అమ్మ. హలో అమ్మా, చెప్పు. బాబు శేఖర్, ఇంటికి వచ్చేసావా నాన్న? లేదమ్మా, ఆఫీస్లో వర్క్ కాస్త ఎక్కువగా ఉండడంతో ఇంకా ఆఫీస్లోనే ఉన్నాను. ఇంకో అరగంటలో ఇంటికి బయలుదేరుతానమ్మా. పిల్లలు కొడలు ఎలా ఉన్నారురా? బాగానే ఉన్నారమ్మా. ఏం లేదు బాబు, దసరా వస్తుంది కదా, పిల్లల్ని చూసి చాలా రోజులైంది. పిల్లలు బాగా గుర్తుకొస్తున్నారు. ఈసారి సెలవులకైనా పిల్లల్ని కోడల్ని తీసుకుని ఊరికి రారా? అలాగేనమ్మా, అలాగే వస్తాం. సరే, నేను వర్క్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తాను. నీకు తర్వాత ఫోన్ చేస్తానమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు శేఖర్. ఇంటికి వెళుతూనే భార్యతో తల్లి ఫోన్ చేసిన విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు శేఖర్. శేఖర్కి 2 పిల్లలు. పెద్దవాడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంటే చిన్నవాడు 10th క్లాస్ చదువుతున్నాడు. రాత్రి పిల్లలతో సహా అందరూ భోజనాలకి కూర్చున్నారు. శేఖర్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసిన సంగతి భార్య శ్రావణితో చెప్పాడు. భర్త మాట వినగానే మొహం అదోలా పెట్టింది శ్రావణి. నాదే ఉంది, మీరు మీ పిల్లలు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికే వస్తాను అంటూ నిర్ణయాన్ని పిల్లలపై తోసేసింది. వాళ్ళు ఎలాగో నానమ్మ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోరు అన్న విషయం ఆమెకు బాగా తెలుసు. ఒరే పిల్లలు, వింటున్నారుగా, ఈసారి సెలవులకు మీ నాన్న మనల్ని మీ నాన్నమ్మ గారింటికి తీసుకువెళ్తారట. ఇంతకీ మీకు హాలిడేస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అక్కడే ఉన్న పిల్లల్ని అడిగింది శ్రావణి. మమ్మీ, ఈసారి మాకు హాలిడేస్ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇచ్చినా మాకు ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. అయినా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే బోర్ మమ్మీ. అక్కడికి వెళితే టైంపాస్ అవ్వదు. పోనీ బయటకి ఎటైనా వెళ్దామంటే తాతయ్య ఒప్పుకోరు. పైగా అన్నింటికి రూల్స్ మాట్లాడతారు. ఒకవేళ ఆన్లైన్ క్లాసులు కానీ పెట్టారంటే అక్కడ సిగ్నల్స్ ఉండవు డాడీ. నేను క్లాసులు మిస్ అవుతాను అన్నాడు పెద్ద కొడుకు. కొడుకు చెప్పిన సమాధానానికి శ్రావణి మురిసిపోతూ, మరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అని అడిగింది. ఓ, అలాగే వెళ్దాం అన్నారు పిల్లలు. అదేంట్రా, ఇప్పుడేగా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే కుదరదు అన్నారు, మరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామంటున్నారు? డాడీ, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఆన్లైన్ క్లాసులు అయిపోయాక తాతయ్యను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తారు. హ్యాపీగా మూవీస్కి, రెస్టారెంట్కి వెళ్ళొచ్చు. ఆ తాతయ్య అయితే మేము ఏది అడిగినా అది కొనిపెడతారు. ఆన్లైన్ క్లాసులకు కూడా అక్కడ ఏ ఇబ్బంది ఉండదు. తాతయ్య వైఫై కనెక్షన్ కూడా పెట్టించేశారు. ఎప్పుడు వెళ్తున్నాం మమ్మీ ఊరు అని పిల్లలిద్దరూ ఆనందంగా అడిగారు. నిజమే, మామగారికి పిల్లలంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏది అడిగినా కాదనరు. అందుకే పిల్లలకి కూడా ఆయనంటే అంత ఇష్టం అనుకున్నాడు మనసులోని శేఖర్. 4 రోజుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాన్రా అని చెప్పాడు శేఖర్. పిల్లలు ఎంతో సంతోషించారు. ఈసారి ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందిరా. సర్ప్రైజా? ఏంటి మమ్మీ అది? తాతయ్య మీకోసం బైక్ కొంటున్నారు. ఏ బైకా అంటూ గంతులేస్తున్నారు పిల్లలు. ఆ మాట విన్న శేఖర్, మీ నాన్నకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఇప్పుడు వాళ్ళకి బైక్ ఎందుకే అన్నాడు. అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదు అని మీరెలాగో కొనిపెట్టరు. మా నాన్న కొనిస్తూ ఉంటే కూడా మీకు బాధేనా? అది కాదే, ఇప్పుడు వీళ్ళకి బైక్ అవసరం ఏమొచ్చింది? ఎందుకు రాదు? ఒకసారి సెల్ ఫోన్ కొనిచ్చారు, మరొకసారి ల్యాప్టాప్ కొనిచ్చారు, ఇప్పుడు బైక్ కొంటున్నారు. ఆ ల్యాప్టాప్, సెల్ ఫోన్ ఉండబట్టేగా వీళ్ళకి ఆన్లైన్ క్లాసులకు ఇబ్బంది లేకుండా ఉంది. అవి కొన్నప్పుడు కూడా మీరు ఇలాగే అన్నారు, వీళ్ళకి ఇప్పుడు అవి ఎందుకు అని. అయినా ఏనాడైనా మీరు కానీ మీ నాన్నగారు కానీ వీళ్ళకి అవసరమైనవి కొనిచ్చారా? అనకూడదు, కానీ మావయ్య గారైతే ఇప్పటి వరకు 100 రూపాయలైనా వీళ్ళ చేతుల్లో పెట్టారా? వాళ్ళకున్నది మీరొక్కరే కదా. పోనీ ఇంకా పిల్లలుంటే వాళ్ళకి పెడుతున్నారేమో అనుకోవచ్చు. ఆయన పెన్షన్ డబ్బులు, పొలం మీద వచ్చే ఆదాయం, ఇంకా ఇంటద్దెలు, ఇవన్నీ ఏం చేస్తున్నారండి అడిగింది కోపంగా శ్రావణి. నిజమే, ఆ మాట చాలాసార్లు తను వాళ్ళ నాన్నను అడగాలనుకున్నాడు. ఆయన మీద ఉన్న గౌరవంతో అడగలేకపోయాడు శేఖర్. 4 రోజుల తర్వాత అందరూ ఊరికి ప్రయాణం అయ్యారు. వాళ్ళు వెళ్ళేసరికి
టీవీగా వాకిట్లో నిలబడి ఉంది. పిల్లల కోసం ఎదురు చూస్తూ కొత్త బండి. దాన్ని చూడగానే పిల్లలు ఆనందంతో గెంతులేశారు. థ్యాంక్ యూ తాతయ్య అంటూ ఆయన్ని పట్టుకుని కుదిపేశారు. అక్కడ ఉన్నన్ని రోజులు అమ్మమ్మ వండి పెట్టిన పిండి వంటలు తింటూ తాతయ్యతో సినిమాలకు షికార్లకు వెళుతూ కొత్త బండి మీద ఊరంతా తిరుగుతూ చాలా ఆనందంగా గడిపేశారు పిల్లలు. ఇక తిరిగి ఊరికి బయలుదేరే రోజు రానే వచ్చింది. కానీ ఇప్పుడు ఈ బైక్ని వాళ్ళ ఇంటికి ఎలా తీసుకెళ్ళాలి అనేదే సమస్య. శ్రావణి, నువ్వు పిల్లలు ట్రైన్కి వచ్చేయండి, నేను బైక్ మీద వస్తాను అన్నాడు శేఖర్. డాడీతో పాటు నేను వెళ్తాను అని పిల్లలిద్దరూ పోటీ పడ్డారు. మీరిద్దరూ నాతో వస్తే మీ అమ్మ ఒక్కతే ట్రైన్కి ఎలా వస్తుందిరా అని శేఖర్ అంటుండగా, అల్లుడు గారు, అమ్మాయి మీరు ట్రైన్కి వెళ్ళండి, పిల్లలిద్దరూ బైక్ మీద వస్తారులే అన్నారు మామగారు. సరే అయితే జాగ్రత్తగా రండి అంటూ శేఖర్ శ్రావణిలో ట్రైన్కు బయలుదేరారు. వారిద్దరూ అప్పుడే ఆటో దిగి ఇంటి తాళం తీస్తూ ఉండగా శేఖర్ ఫోన్ మోగింది. కొత్త నెంబర్లా ఉందే అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు అన్నాడు. అటువైపు నుంచి మాట్లాడుతున్న వ్యక్తి, శేఖర్ గారేనా అండి? అవును, మీరెవరు? నేను మీకు తెలియదులేండి. ఇక్కడ మీ పిల్లలు వస్తున్న బైక్కి యాక్సిడెంట్ అయింది. నేనే చూసి అంబులెన్స్కి ఫోన్ చేశాను. వాళ్ళ దగ్గరున్న సెల్లో మీ నెంబర్ చూసి మీకు ఫోన్ చేస్తున్నాను అంటూ హాస్పిటల్ అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేశాడు అతను. ఆ మాట వినగానే శేఖర్కు గుండె ఆగినంత పనైంది. వాళ్ళిచ్చిన ఆటో అప్పుడే వెనక్కి తిరుగుతూ ఉంటే కంగారుగా భార్యాభర్తలు ఇద్దరూ అదే ఆటోలో హాస్పిటల్కి బయలుదేరారు. భర్త కంగారును గమనించిన శ్రావణి, ఏమిటండి హాస్పిటల్ అంటున్నారు, ఎవరికేమయ్యింది అని అడిగింది కంగారుగా. శేఖర్ కాస్త తమాయించుకుని, మన పిల్లలకు యాక్సిడెంట్ అయిందట, హాస్పిటల్లో ఉన్నారంట, మనం అక్కడికే వెళ్తున్నాం. ఆ మాట వినగానే బావురు మంది శ్రావణి. రిసెప్షన్లో, ఏమండి, ఇప్పుడే యాక్సిడెంట్ అయిన ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చారు, వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు మీ పిల్లలేనా? అవునండి, అదిగో అలా వెళ్ళి లెఫ్ట్కి తిరగండి, అక్కడుంటుంది ఐసీయూ, పిల్లలు అక్కడే ఉన్నారు అంది రిసెప్షనిస్ట్. భార్యాభర్తలు ఇద్దరూ కంగారు పడుతూ ఐసీయూ దగ్గరికి వెళ్ళేసరికి లోపల నుంచి బయటకు వస్తున్నారు డాక్టర్. డాక్టర్, మా పిల్లలకు ఎలా ఉంది? ఆత్రంగా అడిగారు ఇద్దరు. వాళ్ళు మీ పిల్లలేనా? అవును డాక్టర్, మీరు ఒకసారి నాతో పాటు నా క్యాబిన్కి రండి అని తీసుకువెళ్ళారు. మీరు అసలు బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఆ వయసులో ఉన్న పిల్లలకి ఎవరైనా బైక్ ఇస్తారా అంటూ భార్యాభర్తల్ని ఇద్దరిని తిట్టిపారేశారు డాక్టర్. ఒక బాబు కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. మరొక బాబుకి మాత్రం తలకి చాలా బలమైన గాయం అయ్యింది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. బ్రెయిన్కి వెంటనే సర్జరీ చేయాలి. ఆ సర్జరీ చేయడంలో స్పెషలిస్ట్ అయిన డాక్టర్ని పిలిపిస్తున్నాం. మీరు సర్జరీకి ఏర్పాట్లు చేసుకోండి అన్నారు డాక్టర్. ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ అని అడిగాడు శేఖర్. ఓ 18 లక్షల వరకు అవ్వచ్చు. ఇదిగో ఈ అప్లికేషన్ మీద సైన్ చేసి వెళ్ళి కావలసిన ఏర్పాట్లు చేసుకోండి. ఆపరేషన్ ఎంత త్వరగా జరిగితే అంత మంచిది అంటూ డాక్టర్ తన పనిలో పడిపోయాడు. అప్లికేషన్లో సైన్ చేసి బయటకు వస్తూ ఆలోచనలో పడ్డాడు శేఖర్. 18 లక్షలా? ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి అని. నా సేవింగ్స్ అన్నీ కలిపితే ఓ 5 లక్షలు, కంపెనీలో లోన్ తీసుకుంటే మరో 5 లక్షలు, ఇంట్లో బంగారం అమ్మేస్తే ఓ 3-4 లక్షలు వస్తాయి. మరి మిగతా డబ్బుకు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నంతసేపు శ్రావణి తనకు ఏదో గుర్తొచ్చినట్లుగా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పి డబ్బు అడిగింది. అయ్యో, నా దగ్గర అంత డబ్బు ఎక్కడదమ్మా, ఎప్పటికప్పుడు నా దగ్గర ఉన్నదంతా మీకే పెడుతున్నాను కదా, మహా అయితే అన్నీ కలిపి ఓ 1,00,000 రూపాయలు ఉండొచ్చు అంతే అన్నాడు. అదే విషయం భర్తకు చెప్పింది శ్రావణి. అయ్యో, నా కొడుకు పరిస్థితి ఏంటి అని శ్రావణి ఏడుస్తూ ఉంటే, నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను, నువ్వు జాగ్రత్త అని శేఖర్ బయటకు వెళ్ళాడు. 2 గంటల తర్వాత డబ్బుతో పాటు వచ్చాడు. డబ్బును కట్టడానికి రిసెప్షన్ దగ్గరికి వెళ్తూ ఉంటే డాక్టర్ ఎదురొచ్చి, ఎక్కడికి వెళ్ళారండి, మీకోసమే చూస్తున్నాను అన్నారు. ఆపరేషన్ కోసం డబ్బు ఏర్పాటు చేసుకోవడానికి వెళ్ళాను అని శేఖర్ చెప్పగా, అవసరం లేదండి, మీ పిల్లలకు అయ్యే ఖర్చు మొత్తం కట్టేశారు అని డాక్టర్ అనగా ఆశ్చర్యంతో అడిగాడు శేఖర్. ఏంటండి మీరు చెప్పేది, అంత డబ్బు ఎవరు కట్టారు అని శేఖర్ అడగగా, అదిగో అంటూ అప్పుడే ఐసీయూ నుంచి బయటకు వస్తున్న శేఖర్ తండ్రి నారాయణరావు గారి వైపు చూపించారు డాక్టర్. నాన్నకు విషయం ఎలా తెలిసింది అనుకుంటూ భార్య వైపు చూశాడు శేఖర్. నేనేమీ చెప్పలేదండి అంది భార్య. అంతలో
మాస్టర్ గారికి నేనే ఫోన్ చేశాను అన్నారు డాక్టర్. మీరు సైన్ చేసిన అప్లికేషన్లో మీ నాన్నగారి పేరు, ఇంటి అడ్రస్ చూసి మీరు మా మాస్టర్ గారి కొడుకు అని అర్థమైంది. అందుకే నేనే ఆయనకు ఫోన్ చేసి చెప్పాను అన్నారు. నారాయణరావు కొడుకు దగ్గరకొచ్చి, ఏరా సెలవులకు రావడం అంటే ఎలాగో మానేశారు. ఇంత పెద్ద విషయం జరిగినా కూడా నాతో చెప్పాలని అనిపించలేదా నీకు? లేదంటే మామూలుగా ఇప్పుడు ఓ 100 రూపాయలు కూడా ఇవ్వని నా తండ్రి ఇప్పుడు ఇంత డబ్బు ఎలా ఇస్తాడులే అనుకున్నావా? అదేం కాదు నాన్న, నాకు కుదిరినంత నేను ఏర్పాటు చేసుకున్నాక మీతో చెప్పాలనుకున్నాను అంతే. అయినా ఇంత డబ్బు మీ దగ్గర ఎలా నాన్న? ప్రతి నెల వచ్చే నా పెన్షన్ డబ్బులు, పొలం మీద వచ్చే ఆదాయం, ఇంటి అద్దెలు, మా ఖర్చులకు పోను మిగిలినంతా మనవల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని దాచిపెడుతున్నాను. కాకపోతే ఆ డబ్బు వాళ్ళకి ఇలా ఉపయోగపడుతుందని నేను అనుకోలేదు. ఆ మాటతో తన తండ్రి మీద గౌరవం మరింత పెరిగింది శేఖర్కు. నాన్న, అమ్మ రాలేదా? మీ అమ్మకు విషయం తెలీదురా, నేనే చెప్పలేదు. తెలిస్తే కంగారు పడుతుందని. అంతా సర్దుకున్నాక చెబుదామని నేనే పనుందని చెప్పి వచ్చేశాను. మామగారు చేసిన సహాయానికి అన్న కాళ్ళ మీద పడి ఏడ్చేసింది శ్రావణి. తను మామగారిని పిసినారి అన్న మాటలు గుర్తొచ్చి మరింత వెక్కి వెక్కి ఏడ్చింది. మీరే కనుక లేకపోతే ఈరోజు నా పిల్లలు నాకు దక్కేవారు కాదు మామగారు అంటూ ఏడుస్తూ ఉంటే, లేమ్మా, నీ పిల్లలకు ఏమీ కాదు, నాది హామీ, నేనున్నానుగా, ఇక బాధపడకు. ఒరేయ్, అమ్మాయిని కాస్త ఊరుకోబెట్టు అంటూ కొడుకు చెప్పారు నారాయణరావు. ఆ రోజు సాయంత్రం ఆపరేషన్కి ఏర్పాట్లు చేశారు. 4 గంటల తర్వాత బయటకు వచ్చిన డాక్టర్ నవ్వుతూ ఆపరేషన్ సక్సెస్ అన్నారు. ముగ్గురు ఆనందపడ్డారు. మీరు దేవుడు డాక్టర్ గారు, మీ వల్లే ఈరోజు మా పిల్లలు మాకు దక్కారు అంటూ భార్యాభర్తలిద్దరూ ఆయనకు నమస్కరిస్తూ ఉంటే, ఇందులో నాదే ఉందండి, నా పని నేను చేశాను అంతే అన్నారు డాక్టర్. అవునరా శేఖర్, డాక్టర్ గారు ఆపరేషన్కి అయ్యే ఖర్చు తప్ప ఆయన ఫీజు కానీ హాస్పిటల్ ఖర్చులు కానీ ₹1 కూడా తీసుకోలేదు. అదేంటి మాస్టారు అలా అంటారు? ఆ రోజు అవసరంలో ఉన్న నాకు మీరు పెట్టిన విద్యాభిక్ష వల్లే ఇప్పుడు నేను ఈరోజు ఇలా ఉన్నాను. అలాంటి మీకు నేను ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏదో నాకు చేతనైనంతలో ఇలా నా పని నేను చేశాను, నన్ను ఆశీర్వదించండి అంటూ నారాయణరావు ఆశీర్వాదం తీసుకుని, ఒక అబ్బాయిని రేపు డిశ్చార్జ్ చేస్తాము, ఆపరేషన్ అయిన అబ్బాయిని 10 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాము, అంతవరకు అతని బాధ్యత నాది అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్. మరుసటి రోజు ఉదయం హాస్పిటల్కి వచ్చారు శ్రావణి తల్లిదండ్రులు. అవసరానికి మామగారు తనకు సహాయపడలేదనో, లేక ఆయన బైక్ కొనివ్వడం వల్లనే ఇలా జరిగిందనో కానీ శేఖర్ మామగారితో ముభావంగా మాట్లాడాడు. అది గమనించిన శ్రావణి, ఏవండి, నన్ను క్షమించండి, ఇన్ని రోజులు మా వాళ్లే మనకు కావలసినవి చూస్తున్నారని, మీ వాళ్ళు మనల్ని పట్టించుకోవడం లేదని అత్తయ్య మావయ్యలను తక్కువ చేసి మాట్లాడాను. కానీ ఈరోజు మావయ్య గారు సాయం చేయకపోతే నా పిల్లలు నాకు దక్కేవారు కాదు. అలా మాట్లాడకు శ్రావణి, మీ వాళ్ళైనా మా వాళ్ళైనా ఇద్దరూ కోరుకునేది మన పిల్లలు సుఖంగా సంతోషంగా ఉండాలని. కాకపోతే వాళ్ళు తమ ప్రేమని చూపించే పద్ధతులు వేరుగా ఉండొచ్చు అంతే. అలాగే మనం కూడా ఇక నుంచి వాళ్ళ మీద అంతే ప్రేమ చూపించాలి, ఇద్దరిని సమానంగా చూసుకోవాలి అన్నాడు. అలాగేనండి అంది శ్రావణి. పిల్లలిద్దరూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చారు. ఇంతకు ముందులా అంతా నార్మల్ అయిన తర్వాత పిల్లలు కూడా తాతగారి గొప్పతనాన్ని తెలుసుకున్నారు. ఒకసారి అమ్మమ్మ ఇంటికి, ఒకసారి నాన్నమ్మ ఇంటికి వెళుతూ అందరూ ఆనందంగా ఉన్నారు. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.